రాజుని కావ్యాని ఎలా అయినా విడగొట్టాలని చెప్పని రుద్రాని అయితే యామినితో చేతులు కలిపి కొత్త కొత్త ప్లాన్లన్నీ వేస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో ఉండే స్వప్నకి మాత్రం రుద్రాని ఏం పనులు చేస్తుందా అని చెప్పని ఆ వాటిని తిప్పుకొట్టడమే పనిగా పెట్టుకొని ఉంటుంది. ఇంకా కావ్యది ఫోటో చూసి తనకి ఇదివరకే పెళ్ళి అయిపోయింది అని చెప్పని రాజు అనుకుంటాడని అంతా ప్లాన్ చేస్తే స్వప్న మాత్రం ఇద్దరు కలిపి ఉండే ఫోటోని అక్కడ పెట్టి షాక్ ఇస్తుందనమాట. అప్పుడు ఇంకా కావ్య అయితే ఇంకా బామ్మగారు అపర్ణ ఇద్దరు వచ్చి మేము ఏం చెప్పాము, నువ్వేం చేస్తున్నావు, రాజుని నీ చుట్టూ తిప్పుకోవాలని మేము చూస్తుంటుంటే నువ్వు ఎక్కడ నిజం చెప్పేటట్టున్నావు అని చెప్పని అంటూ ఉంటే, అయ్యో అమ్మమ్మ గారు నాకు అది నా వల్ల కావటం లేదు, ఆయనకి నిజం చెప్పేయాలనిపిస్తుంది, నేనే మీ భార్యని అని చెప్పానంటే నిన్ను ఇంకా కొట్టేస్తాను, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను ఎప్పుడైనా నేను తిట్టానా, ఇప్పుడు నీ మంచిగా కదా చెప్తున్నామని చెప్పి అంటారు. ఇంకా యామిని అయితే ఇంటికి జనాభా లెక్కలని చెప్పని ఒక మనిషిని అయితే పంపించి అందరినీ పేర్లు అడిగి రాసుకుంటూ ఉంటే ఇంకా కావ్య దగ్గరకు వచ్చేటప్పటికి అవును ఈ అమ్మాయి ఈ ఇంటికి ఏమవుతుంది, ఒక్కొక్కరు భార్య భర్తలు కొడుకు అలా అని చెప్పారు కదా, మరి ఈ అమ్మాయి ఒక్కటే సింగిల్గా ఉంది, ఈ అమ్మాయి ఎవరికి సంబంధం అని చెప్పి అనేటప్పటికి ఇంకా తీరా రాజు అయితే వచ్చి నాకు సంబంధం, నేను ఆ అమ్మాయి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పని షాక్ ఇస్తాడు. ఏంటి రాజుకి అప్పుడే గతం గుర్తొచ్చేసిందా అని చెప్పని రుద్రాన్ని అనుకుంటూ ఉంటుంది. కానీ రాజు అయితే త్వరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పని షాక్ ఇస్తాడు.